వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదర్శన్. నిన్నటి వరకు అధికార పక్షం, నేడు ప్రతిపక్షం కూడా దక్కని పరిస్థితి వైసీపీది. ఈ నేపథ్యంలో నాయకులు కొంత భయాందోళనకు గురవుతున్నారు. కొంతమంది అయితే బహిర్గతంగానే ట్విట్టర్ వేదికగా చెప్తూ ఉన్నారు, తమైతే భయాందోళనకు గురవుతున్నామని చెప్పేసి తమకు థ్రెట్ కాల్స్ వస్తున్నాయని. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత స్పందించడం జరిగింది. వైసీపీ అధినేత గవర్నర్కు ట్విట్టర్ వేదికగా ఓ అభ్యర్థన అయితే చేయడం జరిగింది. ఆయన తన ట్విట్టర్లో ఏం పేర్కొన్నారో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపుతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు వాటిల్లింది. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైపోయింది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపైన ఉన్మాదంతో దాడులు చేస్తూ ఉన్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణ లేకుండా పోతోంది. ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్సిటీలో ఆచార్యులపైనే దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్ల పాలనలో సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. సో వీటన్నింటినీ దెబ్బతీసే విధంగా 3 రోజుల్లో హింసాత్మక రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. గౌరవ గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. హింసాయుత ఘటనలో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటుంది వైసీపీ అని ఆయన భరోసానిస్తూ ఓ ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఈ ట్వీట్ అయితే ఇప్పుడు వైరల్గా మారిపోయింది. సో ఏదైతే రాష్ట్రంలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతాయి అనేటువంటి నేపథ్యంలో ఓవైపు గవర్నర్కు ట్విట్టర్ ద్వారా సూచిస్తూనే మరోవైపు భరోసా కల్పిస్తూ ఒక ట్విట్టర్ అయితే ఆయన తన ట్విట్టర్ ఖాతాలో అంటే ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. సో భరోసా ఇస్తున్నాం, వైసీపీ పార్టీ అండగా ఉంటుంది, ఎవరు ఆందోళన చెందవద్దని. కెమెరామెన్ అహ్మద్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.